సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. సో యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి ప్రిపేర్ అభ్యర్థులు అండ్ ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఏ ఎగ్జామ్ రాసినా సరే సో తప్పనిసరిగా న్యూస్ పేపర్స్ అయితే చదవాల్సి ఉంటుంది. సో దాంట్లో ప్రధానంగా హిందూ పేపర్ తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది కాబట్టి సో అభ్యర్థుల యొక్క సమయాన్ని సేవ్ చేసుకుంటూ సో కార్తికేయ ఐఏఎస్ అకాడమీ అందిస్తున్నటువంటి ఈ ప్రత్యేకమైన ప్లాట్ఫామ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, టోటల్ హిందూ పేపర్లో అనేక పేజెస్ ఉంటాయి. దాంట్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ సిలబస్ తగ్గట్టుగా క్లిప్పింగ్స్ కట్ చేసుకొని దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి కంటెంట్ని అయితే మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుందండి. సో రెగ్యులర్గా మనం కనుక ఒక 5 to 6 టాపిక్స్ ప్రిపేర్ అవుతూ ఒక్క ఎడిటోరియల్ ప్రాక్టీస్ చేసినా సరే మన ప్రిపరేషన్లో చాలా మార్పు వస్తుందన్నమాట. జనరల్గా అభ్యర్థులు మేము కొన్ని సంవత్సరాలుగా ట్రైన్ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఏ సంవత్సరం కూడా అభ్యర్థులు ఇదే ప్యాటర్న్లో మేము ఎక్కువ స్కోర్ సాధిస్తున్నామని చెప్పడానికి ఏమి ఉండదు. సో రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అవుతూ ఉండాలి, టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా హిందూ పేపర్తో పాటు కుదిరితే ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్స్ కూడా చదువుతూ ఉంటారు. బట్ మనకున్నటువంటి ఈ తక్కువ టైంలో అన్ని న్యూస్ పేపర్ చదవడం, అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వడం కొంచెం కష్టం కాబట్టి మీ ప్రిపరేషన్కి కాస్త అనుగుణంగా ఉండే విధంగా మన కార్తికేస్ అకాడమీ ఈ ప్లాట్ఫామ్ని అందిస్తున్నాం. ఈ ప్లాట్ఫామ్లో ప్రధానంగా హిందూ ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్తో పాటు ఒక ప్రత్యేకమైన ఎడిటోరియల్ని కూడా కవర్ చేస్తున్నామండి. ఇది మీకు మెయిన్స్కి బాగా ఉపయోగపడుతుంది. నేను ఈ వీడియోలో ఆ టాపిక్ యొక్క సిగ్నిఫికెన్స్తో పాటు అది సబ్జెక్ట్ ఎక్కడ కవర్ చేస్తుంది, సిలబస్లో ఎక్కడ కవర్ అవుతుంది, దాంతోపాటు యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్న ఏరియాస్ని కూడా నేను చెప్తాను. ఇది ఏప్రిల్ 18, 2024 హిందూ పేపర్కి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి. దాంతోపాటు ఎడిటోరియల్ అనాలిసిస్. సో దీంట్లో టోటల్గా 5 టాపిక్స్ కనిపిస్తున్నాయి. 4 టాపిక్స్ వచ్చేసి కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ అండ్ 5th టాపిక్ చూడండి, ఇక్కడ ప్రత్యేకంగా అండర్లైన్ చేయడం జరిగింది. ఇట్స్ అన్ ఎడిటోరియల్ అనాలిసిస్ అనమాట. సో పేజ్ నెంబర్ 3, పేజ్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 10 అండ్ పేజ్ నెంబర్ 12 ఇవి ప్రధానంగా ఈరోజు మనం చూసుకునేటువంటి ముఖ్యమైన టాపిక్స్. ఇలా డైలీ మనం 4 to 5 టాపిక్స్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి త్రిశూర్ పూరం. ఇది కేరళ ప్రాంతంలో జరిగేటువంటి ఒక ఫెస్టివల్గా మనం గుర్తించాల్సి ఉంటుంది. లార్డ్ శివకి సంబంధించిన ఫెస్టివల్ని మనం దీన్ని డిస్కస్ చేస్తాం అనమాట. ఇంకా పేజ్ నెంబర్ 1లో సెంటర్ ట్వీక్స్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్, దీన్ని మనము జీసీపీగా పిలుస్తూ ఉంటాం. ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, ట్వీక్స్ అంటే కాస్త సవరించడము, ఈజీనెస్ చేయడం అని అర్థం అనమాట. సెంటర్ ట్వీక్స్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ నార్మ్స్ అండ్ టు ఫోకస్ ఆన్ రీస్టోరేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన ఆర్టికల్స్ అండి. అలాగే పేజ్ నెంబర్ 10లో కూడా ఆన్ ఇండియాస్ హీట్ యాక్షన్ ప్లాన్, ఈ హీట్ యాక్షన్ ప్లాన్ అంటే ఏంటి డిస్కస్ చేద్దాం. ఇంకా పేజ్ నెంబర్ 12కి వచ్చేస్తే అగైన్ ఇండియన్ ఎకానమీలో ఒక ముఖ్యమైన టాపిక్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ ప్రొజెక్టెడ్ టు గ్రో 6.5% ఇన్ 2024 సెట్ బై UNCTAD. సో ఈ సంస్థ ఇచ్చేటువంటి 6.5% గ్రోత్ అయితే భారతదేశానికి ఇండియన్ ఎకానమీలో ఉండబోతోంది అని చెప్తున్నారు. అదేంటి, అలాగే ఈ యొక్క UNCTAD గురించి కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ చూడండి, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి ఏం జరుగుతోంది, దానికి క్లైమేట్ యాక్షన్కి మధ్య సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దామండి. సో రాజస్థాన్ గురించి ఈ ఆర్టికల్ని కవర్ చేస్తూ కొన్ని ముఖ్యమైన ప్రాజెక్ట్స్ని సుప్రీంకోర్టు ఆర్డర్ చేసి ఆపడం జరిగింది. దాని యొక్క ప్రభుత్వ కౌంటర్ ఏంటో కూడా మనం డిస్కస్ చేద్దాం. రైట్ అండి. సో ఫస్ట్ ఆర్టికల్ చూడండి సార్, హిందూ పేపర్ పేజ్ నెంబర్ 3లో ప్రిలిమ్స్ అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 1, అలాగే మీరు ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ రాస్తున్నప్పటికి కూడా ఇవే టాపిక్స్ పడే అవకాశం ఉంటుంది. ఇండియన్ సొసైటీలో గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్నా సరే సివిల్ సర్వీసెస్లో ఇండియన్ సొసైటీ కూడా మీకు కవర్ అవుతూ ఉంటుంది. కాబట్టి న్యూస్ పేపర్ చదివేటప్పుడు యావరేజ్గా అన్ని టాపిక్స్ మీద కొంచెం అవగాహన ఉంటే మంచిది. సో ఫస్ట్ ఇన్పుట్స్ చూద్దామండి. ఇన్పుట్స్లో ప్రధానంగా ఈ త్రిశూర్ పూరం అంటే ఏంటి, అది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు, ఏ మంత్లో జనరల్గా సెలబ్రేట్ చేస్తారు, దీనికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటో డిస్కస్ చేద్దాం. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ కేరళ డ్యూరింగ్ ది మంత్ ఆఫ్ మేడమ్ అండ్ దట్ ఈస్ ఏప్రిల్ అండ్ మే. అంటే ఏప్రిల్ మే మంత్లో ఎక్కువగా సెలబ్రేట్ చేసేటువంటి ఫెస్టివల్స్లో ఎస్పెషల్లీ కేరళలో ఉండేటువంటి ఫెస్టివల్ త్రిశూర్ పూరం. పూరం అంటే ఇట్స్ ఎ గ్రూప్ అనమాట. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ మేలో ఒక శివాలయం టెంపుల్ ఉంటుంది. ఆ శివాలయం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు సంబంధించిన దేవుళ్ళు మరియు దేవతలు అందరూ కూడా శివుడి దగ్గరికి రావడం జరుగుతుందని, అది ఒక ఫెస్టివల్గా సెలబ్రేట్ చేస్తారని మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, లార్డ్ శివ విగ్రహం కనిపిస్తుంది. సో అన్ని ప్రాంతాల నుంచి కూడా దేవతలు మరియు దేవుళ్ళు అసెంబుల్ అవుతారని, దాదాపుగా ఒక 1 వీక్ అక్కడే ఉండి సెలబ్రేట్ చేస్తారని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్ కవర్ చేశారు.
సో ఇట్ ఈస్ సెలబ్రేటెడ్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద మదర్ ఆఫ్ ఆల్ పూరమ్స్. పూరం అంటే గ్రూప్ అనమాట అండి, ఒక దగ్గర జాయిన్ అవ్వడం. ఏ కల్చరల్ హైలైట్ దట్ టవర్స్ అబౌవ్ ఆల్ అదర్ ఫెస్టివల్స్. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ a grand assembly of gods and goddesses in around Thrissur, which is celebrating the god Shiva on the center of a temple called వడకునాథం టెంపుల్ అనేటువంటి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర సెలబ్రేషన్ జరుగుతుంది. ముఖ్యంగా ఏ దేవుడికి సంబంధించిందంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు శివ గాడ్ అనమాట. రైట్ అండి. దాదాపుగా 36 అవర్స్ అనేది ఒక టెంపోలో పూనం సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయి, కంటిన్యూస్గా 36 గంటలు. సో ఒక ఓవరాల్గా 7 days అయితే ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. ఇట్స్ ఎ గ్రేటెస్ట్ ఫెస్టివల్లా కనిపిస్తుంది కేరళ ప్రాంతానికి. సో మీరు ఇంకేమైనా ఫర్దర్గా కావాలనుకుంటే ఇక్కడ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది, ఒకసారి చదవండి. ఇంకా రెండవ టాపిక్ వచ్చేసి గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్. చాలా ఇంపార్టెంట్ అండి, ఒకసారి ఈ ఆర్టికల్ని చూడండి. హిందూ పేపర్ క్లిప్పింగ్ కూడా కట్ చేయడం జరిగింది. సో సెంటర్ ట్వీక్స్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ నార్మ్స్ అండ్ టు ఫాస్టర్ అండ్ ఫోకస్ ఆన్ ద రీస్టోరేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్. మీరు ఇక్కడ ఈ 2 పాయింట్స్ గమనించాల్సి ఉంటుంది. 2021 సంవత్సరంలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు గ్లాస్కోలో జరిగినటువంటి COP26లో కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారండి. ద కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అట్ COP26 ఆఫ్ గ్లాస్కో ఇన్ 2021 టు డ్రైవ్ అన్ ఇంటర్నేషనల్ మాస్ మూవ్మెంట్ టువర్డ్స్ మైండ్ఫుల్ అండ్ లిబరేట్ యూటిలైజేషన్ టు ప్రొటెక్ట్ ప్రిజర్వ్ ఎన్వైర్న్మెంట్. అంటే ఈ ప్రకృతి ఎన్వైర్న్మెంట్ మొత్తం పరిరక్షణ కోసమని COP26 గ్లాస్కోలో జరిగినటువంటి కాన్ఫరెన్స్లో నరేంద్ర మోడీ గారు ఒక ఇనిషియేటివ్ కోసం చెప్పారు. ఆ ఇనిషియేటివ్ పేరే ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైర్న్మెంట్ మూవ్మెంట్ అంటాం అనమాట. సో లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైర్న్మెంట్ మూవ్మెంట్. దీనికి అనుబంధంగా గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ద గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ వాజ్ లాంచ్డ్ బై ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ COP28 అండ్ హెల్డ్ ఇన్ 2023 ఎక్స్పో సిటీ ఆఫ్ దుబాయ్. సో కాబట్టి బేసికల్గా ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ అంటే ఇది ఒక రకమైనటువంటి ఆబ్జెక్టివ్ వాజ్ టు ఎస్టాబ్లిష్ ఎ మెకానిజం వేర్ ద పార్టిసిపెంట్స్ కుడ్ ఎర్న్ సమ్ ఇనిషియేటివ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రీన్ క్రెడిట్స్. ద పర్పస్ అండ్ ప్రపోజ్డ్ జీసీపీ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఫేజెస్. వాటికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఎవరు కవర్ చేస్తున్నారంటే, ఒకటి సస్టైనబుల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కవర్ చేస్తారు. దీని మీద ఎవరైనా ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళకి సంబంధించిన ఇండస్ట్రీస్ కవర్ అవుతుంటాయి. వేస్ట్ మేనేజ్మెంట్, ఎయిర్ పొల్యూషన్ రిడక్షన్, మ్యాంగ్రోవ్ కన్జర్వేషన్ రీస్టోరేషన్ అండ్ సస్టైనబుల్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎకో మార్క్ లేబుల్ డెవలప్మెంట్, ఇలా కొన్ని ఇనిషియేటివ్స్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. సో కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఈ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ మీద ఒకసారి అవగాహన కలిగి ఉండండి. ఈ 2 పాయింట్స్ చాలా ప్రధానం అనమాట. మరొక ముఖ్యమైన టాపిక్ వచ్చేసి ఆన్ ఇండియాస్ హీట్ యాక్షన్ ప్లాన్. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్లో కవర్ చేసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన టాపిక్. మీరు రీసెంట్గా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. అనేక ప్రాంతాల్లో టెంపరేచర్స్ యొక్క లెవెల్స్ 35 degrees మొదలుపెట్టి స్లోగా 45 degrees 48 degrees కూడా వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఈ టెంపరేచర్స్ పెరగడం వలన దాని యొక్క ఎఫెక్ట్ క్లైమేట్ మీద ఎలా ఉంటుంది, భారత ప్రజల మీద ఎలా ఉంటుంది, అగ్రికల్చర్ ఫీల్డ్స్ మీద ఎలా ఉంటుంది అనే ఆర్టికల్ దీంట్లో కవర్ చేసుకుంటూ, సో మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా ఫర్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఒక సర్వే కండక్ట్ చేసి హీట్ అలర్ట్స్ అనేటువంటి అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే వాట్ ఈస్ హీట్ వేవ్, దాంట్లో ఎస్పెషలీ నార్మల్ హీట్ వేవ్ గురించి ఇన్ఫర్మేషన్ కవర్ చేశారు అండ్ సివియర్ హీట్ వేవ్ గురించి ఇన్ఫర్మేషన్ కవర్ చేశారు. ఏ సివియర్ హీట్ వేవ్స్ వేర్ ఏ గ్రేటర్ దెన్ 47 degrees Celsius 47 degrees కన్నా 45 నుంచి 47 degrees కన్నా ఎక్కువ హీట్ కనుక టెంపరేచర్ పెరిగినట్లయితే దాన్ని సివియర్ హీట్ వేవ్స్ అంటారు. దానికి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి, దానికి అడ్వర్స్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ ఈ ఆర్టికల్లో కవర్ చేశారు. సో మా ఐడియా ఏంటంటే, మీరు హిందూ పేపర్ని చదివేటప్పుడు ఈ టాపిక్స్ని మీరు ప్రధానంగా టచ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇవి మీకున్నటువంటి సిలబస్లో డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఒక హీట్ వేవ్ని తట్టుకోవాలంటే ప్రభుత్వం ఎటువంటి స్ట్రాటజీస్ని పాటించాల్సి ఉంటుంది, ప్రభుత్వం ముందుగా తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి అనే విషయాన్ని కూడా మీరు ఇందులో గమనించుకుంటూ చదువుకుంటే మంచిది అని చదవాల్సి ఉంటుంది కూడా. రిసోర్సెస్ అలొకేషన్స్ హెడ్డింగ్స్ కూడా, అందుకని దీనికి ప్రత్యేకంగా కంటెంట్ తయారు చేయకుండానే ఇదే కంటెంట్ మనం ఉపయోగించుకోవచ్చండి. వాట్ డి యూ దట్ హెచ్ఏపీ రికమెండెడ్. నెక్స్ట్ ఇన్కన్సిస్టెంట్ మెథడ్స్ అంటే ఏంటి, వల్నరబుల్ పాపులేషన్స్ అంటే ఏ సెక్షన్ ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు, అండ్ రిసోర్స్ అలొకేషన్ గురించి ఇక్కడ కవర్ చేశాడు. రిసోర్స్ అలొకేషన్స్ అండ్ బ్రేక్ డౌన్ ఆఫ్ సాయిల్స్ ఏ విధంగా బ్రేక్ డౌన్ అవుతుంటాయి. సో ఈ హెడ్డింగ్స్ అన్నీ ఒకసారి చదవండి, ఈ టాపిక్ మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది.
ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టాపిక్ వచ్చేసి ఎకానమీ రిలేటెడ్ టాపిక్ అనమాట. ఇండియన్ ఎకానమీ అండ్ ఇష్యూస్ రిలేటింగ్ టు ప్లానింగ్, మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, గ్రోత్, డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. అంటే ఈ టాపిక్ దాదాపుగా జనరల్ స్టడీస్ పేపర్ 3లో ఎకానమీలో ఉన్నటువంటి మెజారిటీ టాపిక్స్ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో కాబట్టి తప్పనిసరిగా ఈ టాపిక్ని మీరు మీ యొక్క డైలీ హిందూ పేపర్ అనాలిసిస్ చదివేటప్పుడు చదువుకోండి. ఇండియన్ ఎకానమీ ప్రొజెక్టెడ్ టు గ్రో 6.5% 2024. ఇది 6.5% ఇంపార్టెంట్. The Indian economy is projected to grow by 6.5% 2024 according to the report given by the United Nations. And manufacturing process into a country that diversify the supply chains will have a positive impact on the Indian exports. భారతదేశం యొక్క ఎక్స్పోర్ట్స్ బాగా పెరుగుతున్నాయని చెప్తున్నాడు. అలాగే యుఎన్ కార్డ్, సో యునైటెడ్ నేషన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ తన యొక్క రిపోర్ట్లో 6.7% 2023లో ఉందని, ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ అండ్ ఎక్స్పాండ్ బై 6.5% in 2024. అంటే కంటిన్యూస్గా భారతదేశము ఫాస్ట్ గ్రోయింగ్ అవుతుందని, ఎకానమీ కూడా డెవలప్ అవుతుందని చెప్తున్నారండి. అలాగే ముఖ్యమైన ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, ఇది న్యూస్లో ఎక్కువగా వస్తున్నటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కాబట్టి, సో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, ఇట్ ఈస్ అ లీడింగ్ ఇన్స్టిట్యూషన్ డీలింగ్ విత్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ట్రేడ్ అండ్ డెవలప్మెంట్లో ఇది ప్రధాన పాత్ర పోషిస్తోంది. అలాగే ఇది 1964లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో భాగంగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ, అంతర్జాతీయంగా ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ అనమాట. నెక్స్ట్, ఇది ముఖ్యంగా యాక్సెస్ డెవలపింగ్ కంట్రీస్కి వాళ్ళ యొక్క ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైన ఇనిషియేటివ్స్లో ఇది పార్టిసిపేట్ చేస్తుంటుంది. అయితే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి స్విట్జర్లాండ్ జెనీవాలో ఉందండి. సో యుఎన్సిటాడ్ యొక్క ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఇవి అందించేటువంటి రిపోర్ట్స్ మీద ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతుంటాడు. మీరు చూడండి, ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్ కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానవచ్చు, కొన్ని ఎన్జిఓస్ రిలీజ్ చేసేటువంటి రిపోర్ట్స్ మీద ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో కాబట్టి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ రిలీజ్ చేసే ముఖ్యమైన రిపోర్ట్స్లో ఫస్ట్ రిపోర్ట్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్. సో ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్, ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్. రెండవది వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్, ప్రపంచ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్. మూడవది ద లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ రిపోర్ట్. ఇవి ప్రధానంగా ఈ సంస్థ రిలీజ్ చేసేటువంటి రిపోర్ట్స్ అనమాట. సో కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ టాపిక్ ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి, ఇట్స్ ఎ త్రిశూర్ పూరం ఫెస్టివల్ హెల్డ్ ఇన్ కేరళ. శివ టెంపుల్కి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన టెంపుల్గా ఇది ఫెస్టివల్గా గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్. సో ఎంసీక్యూలో పడడానికి అవకాశం ఉంది కాబట్టి వీటి మీద ఒకసారి చదవండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జాగ్రఫీ, హీట్ వేవ్స్ గురించి లేకపోతే హీట్ యాక్షన్ ప్లాన్స్ గురించి. ఎస్పెషల్లీ హీట్ వేవ్ దాంట్లో నార్మల్ హీట్ వేవ్ ఒక రేంజ్ ఎంత ఉంటుందో చూసుకోండి, అలాగే సివియర్ హీట్ వేవ్ ఒక రేంజ్ ఎంత ఉంటుందో చూసుకోండి, దానికి ఎఫెక్ట్ ఎలా ఉంటుందో కూడా డిస్కస్ చేయాలి. ఇంకా ఫైనల్గా ఎకానమీకి వచ్చేటప్పటికి ఇండియన్ ఎకానమీ ప్రొజెక్టెడ్ టు గ్రో బై 6.5% 2024, which was given by United Nations Conference on Trade and Development. The headquarters Geneva, మరొకసారి చెప్తున్నాను, జెనీవా స్విట్జర్లాండ్. ఇది 1964లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దేంట్లో భాగంగా ఎస్టాబ్లిష్ చేశారు అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో భాగంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. రైట్, ఇంకా రిపోర్ట్స్ చూద్దాం. 3 రకాల రిపోర్ట్స్ అందిస్తోంది. ఆబ్వియస్గా ఈ సంస్థ అంతా కూడా రిపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కానీ సంబంధించాయి కాబట్టి ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ వ్యాపారానికి సంబంధించింది, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి కాబట్టి ఆబ్వియస్గా ఇన్స్టిట్యూషన్ గుర్తుపెట్టుకోవచ్చు మీరు. లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ రిపోర్ట్. సో ఫస్ట్ అండ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ అండ్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుందండి. ఇక్కడతో మీ కరెంట్ అఫైర్స్ ఆ రోజు అంటే మీకు ఎస్పెషల్లీ ఈ డేట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ డేట్లో అంటే ఏప్రిల్ 18th 2024 అండ్ 17th ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని ఇక్కడ కవర్ చేసుకుంటున్నామండి. మ్యాక్సిమం 15 to 20 minutes న్యూస్ పేపర్ని మనం స్పీడ్గా కవర్ చేసేయచ్చండి.